ఆల్వాల్ సంగతి అలా ఉంటే మియాపూర్ ఆల్విన్ కాలనీ ధరణినగర్ ప్రాంతాల్లోనూ ఇటువంటి పరిస్థితే కనిపిస్తోంది. అక్కడ ఇళ్లలోకి నీరు చేరుకుంది. ఇళ్లలో ఉన్న వస్తువులన్నీ తడిసిపోయాయి. కనీసం నిలబడేందుకు చోటు లేదు. బకెట్లతో నీళ్లు తోడి రోడ్లపైకి పోస్తున్నా మళ్లీ ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి వర్షం నీళ్లు. ధరణినగర్లో ప్రజల అవస్థలపై మరింత సమాచారం మా ప్రతినిధి రెహానా అందిస్తారు. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ నగరంలో అనేక లోతట్టు కాలనీలు నీటిమయం అయిపోయి దీనికి తోడు దగ్గరలో పారిశ్రామిక వాడ ఉన్న ప్రాంతాలకి ఈ కెమికల్స్ కూడా తోడయ్యి మరింత జటిలమైన సమస్యగా తయారవుతుంది. మనం చూస్తున్నాం ఈ నురగంతా కూడా అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ ఏ విధంగా ఇలా నురగల రూపంలో వస్తా ఉన్నాయో ఈ నురగ చాలా ప్రత్యక్ష సాక్ష్యంగా మనం భావించాల్సి ఉంటుంది. దగ్గరలో ఉన్న జీడిమెట్ల, గాజుల రామారం వంటి పారిశ్రామిక ప్రాంతాల నుంచి ఈ ఇండస్ట్రీస్ ఎలాంటి బాధ్యత రాహితంగా ఈ పొల్యూటెంట్స్ ని వదిలేస్తారో, కాలుష్య పదార్థాలని, రసాయనాలని ఈ వర్షం నీళ్లతో పాటు ఇవి కొట్టుకు రావడంతో ఈ కాలనీలో మొత్తంగా నురగమయం అయిపోయి ఉన్నాయి. కొన్ని ఇళ్లు పూర్తిగా నీళ్లలో నుంచి బయటకు కూడా రాలేని దిగ్బంధకర పరిస్థితిలో కూడా వచ్చేసాయి. చెప్పండి, ఈ మీరు ఇంట్లో ఉంటా ఉన్నారు, మొత్తంగా మీ ఇంటి ముందు కూడా నురగ, ఈ పొల్యూటెంట్స్ రసాయనాల నురగ ఉంది. ఏ విధంగా మీకు ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు? చాలా ఇది స్మెల్, దీనివల్ల గొంతు మంట, ఇదంతా చాలా ప్రాబ్లం తయారవుతుంది. ప్లస్ పైన అంతా బాగా కబ్జా అయిపోయింది, టోటల్ కబ్జా అయిపోయి నాలా చిన్నదైపోయింది. ఆ నీళ్ళంతా అటు వెళ్లాల్సిన నీళ్లు ఇటు కాలనీలకు ప్రవేశించేసి చాలా దారుణంగా తయారంగా ఉంది. రాత్రి 7 గంటల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. రాత్రి 11 గంటలు వేస్తే ఫుల్ వాటర్, ఇదంతా బయటకు రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. తాగడానికి వాటర్ కానీ పాలు కానీ చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలు కూడా చాలా సఫర్ అవుతాం. ఈ కెమికల్ అనేది ఇంకా చాలా దారుణంగా తయారైంది. దీనివల్ల అధికారులు ఏం చేస్తున్నారు చూసుకొని ఒకసారి ఇంతమటికి ఎవరు రాలి, నాకు తెలిసి ఇంతమటికి ఇది చాలా ప్రాబ్లంగా ఉంది. అంటే వాసన కూడా, ఈ రసాయనాల వాసన కూడా ముక్కు పుట్టలను అదిరిస్తా ఉన్నాయి. మీరు చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ రసాయనాలకు సంబంధించిన ప్రభావం, మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇక్కడ చాలా దారుణంగా ఉంది మేడం. రసాయన కెమికల్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ. 1 year 2 years పిల్లలు ఉన్నారు. చాలా దీనివల్ల చాలా డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మలేరియా, డలేరియా అని చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు పిల్లలందరూ. కాబట్టి గవర్నమెంట్ తొందరగా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని ఏవైతే నాలా ఉందో తొందరగా దీన్ని అడ్జస్ట్ చేసేసి వాటర్ క్లియర్ అయ్యేటట్టుగా చూడాలి. ఇప్పటివరకు అయితే ఎలాంటి అధికారాలు కానీ ఎలాంటి అధికారాలు వచ్చే చర్యలు కానీ ఎలాంటి చేపట్టలేదు. పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుందండి. ఇది ఎలాంటి ఈ రసాయన వాటర్ వల్ల ఎలాంటి సమస్యను మీరు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి? పర్టికులర్గా ఇప్పుడు వర్షాలు రావడం అనేది కాదు, పర్టికులర్గా డైలీ మాకు ఈ ఇబ్బంది అనేది ఉంది. ఈ వాసన ఉంది. ఈ వాటర్తో సిల్వర్ ఆర్నమెంట్స్ మొత్తం బ్లాక్గా అయిపోతున్నాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంత స్మెల్గా వస్తుంది. ఇది మొత్తం ఇయర్ అంతా మాకు ఇలానే స్మెల్ వస్తుంది. జీడిమెట్ల, IDPL అక్కడి నుంచి మొత్తం ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే కెమికల్ మొత్తం ఈ చెరువులో వదులుతున్నారు. ఆ చెరువు కూడా మొత్తం కబ్జా అయిపోయి మొత్తం మట్టిగా మారింది. మొత్తం చెట్లు ఉన్నాయి దాంట్లో. ఇది రీసెంట్గా ప్రవేశపెట్టిన కాకతీయ అది అంటున్నారు, కానీ ఇక్కడ ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు. మోకాలు లోతు దాటి పై వరకు నీళ్ళు వచ్చాయి. దీంతో పాటు ఈ నురగ ఏదైతే మనం చూస్తున్నామో ఈ నురగ వల్ల చాలా ప్రమాదకరమైన కెమికల్స్ దీంట్లో ఉంటాయి. దీని ప్రభావం ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళ ఆరోగ్యం మీద ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. మరి ఒకవైపు ఏమో పారిశ్రామిక ప్రాంతాల్లో సంబంధించి కాలుష్య కారకాలను అదుపు చేయడంలో PCC పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విఫలమవడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిన్న సాయంత్రం GHMC చర్యలు తీసుకోవాలి, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కానీ ఈ కాలువలకు సంబంధించిన ఒక సమగ్రమైన పటిష్టమైన ప్రణాళిక లేకపోవడం వల్ల, విఫలం కావడం వల్ల ఈ రోజు అనేక మంది నగరవాసులు ఇబ్బందులు గురవుతున్నారు. వీళ్ళకి వచ్చే ఆరోగ్య సమస్యలు, స్థానికంగా ఇవాళ ఉన్న ఇబ్బందులు, తిండికి అదేవిధంగా నీళ్లకు కూడా తాగే పరిస్థితి, దొరికే పరిస్థితి లేకపోవడం, దీనికి సమాధానం ఎవరు చెప్తారనేది నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ తో రెహానా ఫర్ NTV.